2024 సంక్రాంతి సీజన్లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ను క్యాష్ చేసుకోవడానికి హనుమాన్, ఈగల్, నాసామిరంగా, సైంధవ్ సినిమాలు థియేటర్స్లోకి రానున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ రేసులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. త్రివిక్రమ్తో కలిసి గుంటూరు కారం సినిమాతో జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానున్నాడు మహేష్ బాబు. కాబట్టి సంక్రాంతి సినిమాలన్నీ కలిసి పోటీ పడేది కేవలం మహేష్ బాబుతోనే. నెల రోజుల క్రితం వరకు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వదులే అనే డౌట్ ఉండటంతో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు మిగిలిన సినిమాల నిర్మాతలు. కానీ మహేష్ రావడం పక్కా కాబట్టి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావడం గ్యారంటీ. ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ అంతా కలిసి కూర్చొని రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే గుంటూరు కారం సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా ఉంది. జనవరి 12న గుంటూరు కారం సోలో రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్టుగా ఉంది. ఇదే రోజు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీ జనవరి 12 నుంచి ఒక్కరోజు ముందుకి జనవరి 11న రిలీజ్ అయ్యేలా ఉంది. ఈ విషయంలో అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కానీ దాదాపు గుంటూరు కారం సినిమాకు జనవరి 12న సోలో రిలీజ్ దక్కటం గ్యారంటీ. ఇదే జరిగితే సంక్రాంతి పండుగను మహేష్ బాబు 2 రోజుల ముందే మొదలుపెట్టడం పక్కా. సోలో రిలీజ్తో పాటు గుంటూరు కారం సినిమాకు హిట్ టాక్ పడిందో మహేష్ బాబు వార్ వన్ సైడ్ చేసేస్తాడు. రీజనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ లేస్తాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.